రౌండ్ పూర్తిగా ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్ లో నుంచి ఎవరు ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్ వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు ఒక అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరు లీడ్లో ఉన్నారంటే ఇద్దరికి టై పడింది. టై పడింది కాబట్టి ఒక టై ఇప్పేసి ఇంకొకరి దగ్గర ఓకే. ఇద్దరు టై పడింది కాబట్టి ఆ ఇద్దరు ఎవరంటే భాగ్యశ్రీ అండ్ మహేష్. అండ్ వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ఆడాలన్నది టాస్ చేద్దాం. మీరిద్దరు ఇక్కడికి వచ్చేయండి, బాక్సులు తీసుకొని. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళ ఇష్టం ఎవరు ఫస్ట్ ఆడాలన్నది. ఓకేనా? ఏం చెప్పావు? హెడ్స్. హెడ్స్. రెడీ. ఓకే, టాస్ లో గెలిచింది మహేష్. నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు ఆడతావా తిన ఆడమంటావు? నేను ఆడతాను. నువ్వే ఆడతావు? షూర్? షూర్. సూపర్. నువ్వు వెళ్ళిపోమ్మ అక్కడికి. అండ్ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఎవరిని అపోనెంట్ గా తీసుకుంటావు? పవన్. పవన్ దా. అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకున్నాడు పవన్ ని. అండ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన రౌండ్ బిగిన్ చేయాలంటే ఈ రౌండ్ లో కూడా సెటప్ ఉండాలి. అమ్మా సెటప్ కమా. అండ్ ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను. నేను ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసిన వాళ్ళు ఈ గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అంటే ఒకసారి పైకి చూస్తూ ఉన్నాను అలాగా. ఇప్పుడు నేను టాపిక్ చెప్తాను. డైరెక్టర్, హీరోయిన్, మూవీ నేమ్. అంటే డైరెక్టర్ హీరోయిన్ కలిసి చేసిన సినిమా పేరు మీరు చెప్పాలి. నేనేం అడుగుతానంటే డైరెక్టర్ హీరోయిన్ పేరు చెప్తాను. వాళ్ళిద్దరు పేర్లు కాంబినేషన్ లో వచ్చిన సినిమా మీరు చెప్పాలి. దీనికి ఆన్సర్ ఎవరు చెప్పాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు లీడ్ లో ఉన్నావు కాబట్టి. తను చెప్పమంటావా నువ్వు చెప్తావా? పవన్. రెడీ? పవన్. 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజమౌళి, ప్రియమణి. పూరి జగన్నాథ్, హన్సిక. పాస్. వివి వినాయక్, శ్రేయ. సుభాష్ చంద్ర బోస్. పాస్. బోయపాటి శ్రీను, రకుల్ ప్రీత్ సింగ్. పాస్. సుకుమార్, తమన్నా. సుకుమార్, తమన్నా. పాస్. శ్రీను వైట్ల, కాజల్. పాస్. హరిశంకర్, సమంత. హరిశంకర్, సమంత. పాస్. పాస్. పాస్ పాస్. త్రివిక్రమ్, త్రిష. త్రివిక్రమ్, త్రిష. పాస్. గుర్తురాట్లేదు అసలు ఏ సినిమా గుర్తురాట్లేదు. సురేందర్ రెడ్డి, ఇలియానా. సురేందర్ రెడ్డి, ఇలియానా. పాస్. వంశీ పైడిపల్లి, శృతి హాసన్. నో పాస్. రాజమౌళి, ప్రియమణి. ఏమన్నా సారీ. రైట్ ఆన్సర్. పూరి జగన్నాథ్, హన్సిక. జగన్నాథ్, హన్సిక. పాస్. వివి వినాయక్, శ్రేయ. పాస్. సో ఒక్కటి చెప్పావు ఆన్సర్. సో చెప్పకపోతే ఏమవుతుంది, మనీ మొత్తం ఎక్కడికి వెళ్తుంది అనమాట. మహేష్ అండ్ థ్యాంక్స్ అలాట్ మా షోకి వచ్చినందుకు, ఆడినందుకు. ఇదిగో నీ దారి. అండ్ ఇంకిద్దరు మిగిలిపోయారు కాబట్టి ఆ ఇద్దరు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో గేమ్ కంటిన్యూ చేయాలి. సుకన్యనా, భాగ్యశ్రీనా? సీను, మీరు స్టార్టింగ్ లో ఆకుచాటు పిందె తడిస్తే సాంగ్ చేశారు కదా ప్రియా, నువ్వు? అవును. నార్మల్ గా అనిపించింది సీను. ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షంలో చేయమంటా? వర్షంలో చూడాలని ఉంది నాకు. భాగ్యశ్రీ నీ కోసం మా ఆడియన్స్ కోసం ఇద్దరం కలిసి రైన్ డాన్స్ చేస్తాం. సాంగ్ ప్లీజ్. ఆకుచాటు పిందె తడిసే, ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకుచాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. గుట్టు తడిసే, గుట్టు తడిసే,
వచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే చిగురాకు పాదాల సిరిలు బలవుతుంటే ఓ చినుకు తాకి తడియారిపోతుంటే ఓ చినుకు తాకి తడియారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో తగలాగా నవ్వుతుంటే ఈ సాంగ్ అడిగింది ఎవరు? భాగ్యశ్రీ, మీ వద్ద అలాగా ట్రైన్ లో డాన్స్ చేస్తూ ఉంటే నీకు ఎలా అనిపించింది? బాగుంది, కానీ ఆ ప్లేస్ లో నేనుంటే ఇంకా బాగుండేదేమో. అవునా? ఓ మై గాడ్. సుకన్య ఎలా అనిపించింది చెప్పు. సూపర్ గా ఉంది. అప్పట్లో ఎన్టీఆర్ గారు శ్రీదేవి గారు చేసినట్టు సూపర్ ఉంది. అమ్మో, మహానుభావులతో ఆ మహానుభావులతో మమ్మల్ని పోల్చకండి అమ్మా. అంటే అందులో కొంచెం చేసావా? లిటిల్ బిట్. అవునా? డన్, సూపర్. నువ్వు ఇద్దరు ఎవరు సెలెక్ట్ చేసుకున్నావు చెప్పు ఇప్పుడు. సుకన్య. సుకన్య దా. ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే ఒక వర్డ్ స్పెల్లింగ్, ఇది కూడా ఇంగ్లీష్. వర్డ్ చెప్తాము, స్పెల్లింగ్ మీరు చెప్పాలి, ఓకేనా? సో మీరు చెప్తారా, తనని చెప్పమంటారా? సుకన్య చెప్తుందా? మంచి సేఫ్ గేమ్ ఆడేస్తున్నాడు. రెడీ, 3, 2, 1, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డెసిగ్నేషన్. కొలీగ్. క్యాల్కులేటర్. CALCU. సైకాలజీ. కమెంటరీ. కమెంటరీ ఏమంటది? COM MENTARY. రైట్ ఆన్సర్. సునామీ. నాలెడ్జ్. KNOWLONT. నాలెడ్జ్. పోయింది వచ్చేది కూడా. డాటర్. DOUGHTER. రైట్ ఆన్సర్. ఇన్ఫాక్చుయేషన్. INFA. పోయింది పాస్. మెయింటెనెన్స్. MENTA. మెయింటెనెన్స్. పోయింది. డెసిగ్నేషన్. DNSIGA. SICA కాదు. ఉండు పోతుంది ఉండు. వాటర్ కాదు వచ్చింది. క్యాల్కులేటర్. మహేష్ చూడు. క్యాల్కులేటర్. CAU. సూపర్. సో బట్ వెల్ ట్రైడ్, బాగా ట్రై చేసావు. ఆ టెన్షన్ లో కూడా కొంచెం చెప్పలేకపోవచ్చు. చెప్పలేకపోయే బట్టి తడిసిపోయాయి కాబట్టి తడిసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉండకూడదమ్మా, పాపం. అది ఇచ్చి బై బై, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. మహేష్, ఇద్దరిని ఎలిమినేట్ చేసావు, సేఫ్ గేమ్ ఆడేసావు, అండ్ మిగిలిపోయింది భాగ్యశ్రీ. దమ్మా. సరే పైకి చూడండి. టాపిక్ ఏంటంటే సేమ్ టైటిల్, ఒకే టైటిల్ మీద 2 సినిమాలు వస్తాయి. కొత్త సినిమా హీరో పేరు చెప్తాను, మీరు అదే టైటిల్ తో వచ్చిన ఒక పాత సినిమా హీరో పేరు మీరు చెప్పాలి. అర్థమైంది మహేష్? సో ఎవరు చెప్తారు? భాగ్యశ్రీ అన్న. రెడీ, 3, 2, 1, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అడవి రాముడు ప్రభాస్. అడవి రాముడు మన ఎన్టీఆర్ గారు. రైట్ ఆన్సర్. మోసగాలికి మోసగాడు సుధీర్ బాబు. మోసగాళ్ళకి ANR గారు. మోసగాలికి మోసగాడు సుధీర్ బాబు. ఓకే. శంకరాభరణం నిఖిల్. శంకరాభరణం
చక్రాభరణం కమల్ హాసన్ గారు. శంకరాభరణం నిఖిల్. శంకరాభరణం ఏఎన్ఆర్ గారు. శంకరాభరణం నిఖిల్ తెలియదు. ఓకే. గణేష్ రామ్. గణేష వెంకటేష్. రైట్ ఆన్సర్. యముడికి మొగుడు అల్లరి నరేష్. యముడికి మొగ్గుడు చిరంజీవి గారు. రైట్ ఆన్సర్. దేవదాసు రామ్. దేవదాసు ఏఎన్ఆర్ గారు. రైట్ ఆన్సర్. మరో చరిత్ర వరుణ్ సందేశ్. మరో చరిత్ర కమల్ హాసన్ గారు. రైట్ ఆన్సర్. మజ్ను నాని. మజ్ను నాగార్జున గారు. రైట్ ఆన్సర్. యమగోళ శ్రీకాంత్. యమగోళ ఏఎన్ఆర్ గారు. యమగోళ. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. రైట్ ఆన్సర్. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల. నేను ఇద్దరు ఎలిమినేట్ చేస్తే తను కూడా ఎలిమినేట్ చేస్తా అనుకున్నాను బట్ సీన్ రివర్స్ అయిపోయింది. వెళ్ళండి. కంగ్రాచులేషన్. శ్రీను నువ్వు గెలుచుకున్న మనీ మొత్తం ఇక్కడ ఇచ్చేయి. సో ఎలా అనిపించింది? సినిమా చూపిస్తుంది. సినిమా కనిపించింది. సినిమా కనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మహేష్.